మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జెడ్పే యాప్కి సంబంధించి మనకి యాప్లో ఉండేటటువంటి ఆప్షన్స్, అసలు మనం ఒక సబ్జెక్ట్ అంటే ఒక విషయం గురించి ఒక దానిలో మనం పనిచేస్తున్నామంటే, లేదు ఒక దాంట్లోకి మనం వెళ్ళాలి అంటే అసలు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ నాలెడ్జ్ మనం తెలుసుకొని ఉండాలి. అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం చేసేటటువంటి పనిలో సక్సెస్ అనేది ఉంటుంది. అలాగే మనకి జెడ్పే యాప్లో మనం సక్సెస్ పొందాలి అంటే, మనం క్లారిటీగా ఉండాలి అంటే, యాప్కి సంబంధించినటువంటి ఆప్షన్స్, ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అనేది మనకి కంప్లీట్గా తెలిసి ఉండాలి. కాబట్టి మీరు తెలుసుకోవటం కోసం చాలా ఈజీగా నేను అర్థమయ్యేలాగా వివరించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాను. జెడ్పే యాప్ యొక్క ఫుల్ క్లారిటీ ఆన్ ఆప్షన్స్ యొక్క ఫుల్ క్లారిటీ మీకు ఇస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. అయితే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు యాప్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా. నేను ముందుగా ఒక పని చేస్తాను. నేను నాకు సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో అది లాగౌట్ చేస్తా, ఎందుకంటే ఇక్కడ రిజిస్ట్రేషన్తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ముందుగా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేశారనుకోండి, స్పాన్సర్ డీటెయిల్స్ తోటి రావటం జరుగుతుంది. నేను ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయట్లా, ఎందుకంటే నా స్పాన్సర్ డీటెయిల్స్ ఎంటర్ చేయటం కన్నా కూడా నా యొక్క గ్రూప్లో, అంటే మాకు సంబంధించినటువంటి వారియర్స్ గ్రూప్లో పెట్టడం కోసం వీడియోకి లింక్ లేకుండా పెట్టాలి. కాబట్టి ఇక్కడ స్పాన్సర్ కూడా చూపించట్లా. మీకు కావాలంటే జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఛానల్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ తోటి కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు రిజిస్టర్ చేయాలి అంటే ఇక్కడ టాప్లో ఏదైతే ఉందో ఎంటర్ ఈమెయిల్ ఐడి దగ్గర మీరు మెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. ఎంటర్ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయడంతో ఈ విధంగా మెయిల్ ఐడీలన్నీ వస్తాయి అన్నమాట. మెయిల్ ఐడీలన్నీ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటారు. ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మీ యొక్క పాన్ కార్డు, ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో పాన్ కార్డు, ఆధార్ కార్డు డాక్యుమెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్, మీకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, బట్ అది తప్ప రైట్ అనేది నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా మీకు. ఇక్కడ పాస్వర్డ్ అనేది 6 డిజిట్ కన్నా ఎక్కువ ఉండాలి. అట్లీస్ట్ 6 డిజిట్స్ అంటే కనీసం 6 డిజిట్లు పాస్వర్డ్ అన్నా ఇవ్వండి అంటుంది. దానికోసం ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా చెప్తా, మీ పేరు రమేష్ అనుకోండి, రమేష్ @1947 అనుకోండి సపోజ్. ఆ రమేష్ అనే దానిలో స్పెల్లింగ్ క్యాపిటల్ R పెట్టండి. ఫస్ట్ది క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, నెక్స్ట్ది స్మాల్ లెటర్, ఆ తర్వాత మొత్తం పేరు ఎంటర్ చేసుకొని @1947 ఇలాగివ్వండి. సపోజ్ ఇండియా అనుకోండి, క్యాపిటల్ లెటర్ INDIA, ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లెటర్ పెట్టండి, ఆ తర్వాత @1947 అని పెట్టాం. సేమ్ ఇక్కడ తర్వాతి కాలంలో కూడా సేమ్ పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో రిపీటెడ్ పాస్వర్డ్ అనమాట, సేమ్ ఉండాలి. ఈ విధంగా పాస్వర్డ్ ఇవ్వండి. చూడండి క్లియర్గా, నేను ఫస్ట్ది క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఆ తర్వాత NDIA అనేది స్మాల్ లెటర్స్ ఉండొచ్చు. అంటే మీ పేరులో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 డిజిట్ పిన్ అంటే మనకి ఫోన్పేలో చూడండి, మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఒక పిన్ అడుగుతుంది మనల్ని, అలా సెక్యూరిటీ పిన్ లాగా అనమాట, అంటే ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ లాగా. దాన్ని మీరు ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఖచ్చితంగా అయితే ఇయర్స్లో మాత్రమే ఇవ్వకండి. సపోజ్ 5236 ఇలా కొట్టాను అనుకోండి, సారీ అక్కడ కాదు, ఇక్కడ 4 డిజిట్ పిన్ దగ్గర 5236 అని ఎంటర్ చేశాను అనుకోండి. ఈ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ స్పాన్సర్ కోడ్ ఉంటుంది. ఆ తర్వాత టిక్ మార్క్, ఈ బాక్స్లో టిక్ మార్క్ అనేది ఎంటర్ చేయండి. ఆ అగ్రీ దగ్గర, ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే టిక్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత రిజిస్టర్ నవ్ అని ఉంది కదా, ఈ రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్గా స్పాన్సర్ ఐడి అని అడుగుతుంది. రిజిస్టర్ నవ్ పైన క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది, అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టుగా ఒక పాపప్ వస్తుంది. దానిలో మీ యొక్క ఐడి నెంబర్ క్లారిటీగా ఉంటుంది. మీకు ఒక ఐడి నెంబర్ ఉంటుంది కదా, అది జనరేట్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను లాగిన్ మీద క్లిక్ చేస్తా. లాగిన్ మీద క్లిక్ చేసి ఎంటర్ యూజర్ ఐడి,
ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేయడంతో ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది, యాప్ కూడా డౌన్లోడ్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే అది. ఇప్పుడు లాగిన్ అవ్వటం కోసం నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ డీటెయిల్స్ మీకు బ్లర్ చేస్తాను, ఎందుకంటే నా డీటెయిల్స్ ఎవరికి అర్థం కాకూడదని నేను కొంచెం బ్లర్ చేస్తాను. సరే, లాగిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి? ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకోవాలి. ప్యాకేజ్ యాక్టివేషన్ చేసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే ఫండ్ యాడ్ చేయాలి. దానికోసం యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఫండ్, ఆ యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఫండ్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీరు 599 1199 అనేది యాడ్ చేయండి. నేను సపోజ్ 599 యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దానికోసం యాడ్ చేయడం కోసం మీరు ఫండ్ వ్యాలెట్లో ఎంత ఉంది? 94 రూపీస్ 75 పైసా ఉంది. 94 రూపీస్ ఉంది, చూశారు కదా. ఫండ్ వ్యాలెట్లో 94 రూపీస్ ఉంది. నేను 599 యాడ్ చేసి చూపిస్తాను. ఎంటర్ అమౌంట్ దగ్గర 599 వదిలే 500, నాకు ప్యాకేజ్ అవసరం లేదు కాబట్టి, లేదా మీకు 1199 ప్యాకేజ్ కాబట్టి 1199 యాడ్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు చేయవలసింది ఇక్కడ స్కాన్ క్యూఆర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ వదిలేసేయండి, పై అన్నీ కూడా. ఈ స్కాన్ క్యూఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్కాన్ క్యూఆర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 5 minutes టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో పే చేయాలి. ఈ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేయాలి. నేను దీనిపైన లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. మీరు పేమెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఫోన్పేలోకి వెళ్ళాలన్నమాట. ఫోన్పే పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు అన్లాక్ అయిపోయింది. నేను ఇక్కడ క్యూఆర్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ ఉంది కదా, గ్యాలరీ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ క్యూఆర్ ఏదైతే ఉందో ఆ క్యూఆర్ ఎంటర్ చేశా. ఇప్పుడు నేను పేమెంట్ చేసి మీ ముందుకు వస్తాను. పేమెంట్ అయితే అయిపోయింది, డన్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత పైన కూడా చెక్ చేసుకోవచ్చు. జెడ్ బజార్ నుంచి ఫ్యూచర్ టెక్ కమర్షియల్ ఎల్ఎల్పి దానికి 500 రూపీస్ పే చేసి ఇప్పుడు నేను ఏదైతే క్యూఆర్ ఉందో దీనిలోకి వచ్చేసిన. ఎప్పుడైనా సరే మినిమైజ్ చేసేటప్పుడు ఆ క్యూఆర్ కోడ్ దగ్గర మినిమైజ్ చేయండి. నేను బ్యాక్కి వచ్చేసినాను. ఇప్పుడు రీఫ్రెష్ చేశా. రీఫ్రెష్ చేస్తే ఇందాక 94 రూపీస్ 75 పైసా ఉంది కదా, 500 యాడ్ అయిపోయింది. ఈ రకంగా మనం చాలా ఈజీగా మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, యాడ్ చేసేటప్పుడు మరలా చెప్తున్నాను, యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. అమౌంట్ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మరలా క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇది రెండోసారి పేమెంట్ అనుకోండి. మరలా క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా స్కాన్ క్యూఆర్ మీద చేయాల్సిందే. చేసి మరలా ఇదే స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి, లేదా డౌన్లోడ్ అయినా చేయాలి. ఒకసారి యూజ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ రెండోసారి యూజ్ చేయడానికి లేదు. రెండోసారి యూజ్ చేస్తే మీకు పేమెంట్ అనేది యాడ్ అవుతుంది. పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి యాడ్ చేసినటువంటి క్యూఆర్ కోడ్ రెండోసారి యాడ్ చేయడానికి లేదు. ప్రతిసారి మీరు యాడ్ ఫండ్ ప్రాసెస్ చేసే ప్రతిసారి కూడా క్యూఆర్ కోడ్ అనేది కొత్త క్యూఆర్ కోడ్ని మనం స్క్రీన్ షాట్ అయినా తీసుకోవాలి, లేదా డౌన్లోడ్ అయినా తీసుకోవాలి. అది మ్యాండేటరీ. ఎప్పుడైతే మీరు యాడ్ మనీ అంటే ఫండ్ యాడ్ చేశారో ఆ తర్వాత మీరు యాక్టివేషన్ చేయాలి. యాక్టివేషన్ చేయాలి అంటే మీరు చేయాల్సిందేంటి? ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ప్రైమ్ అని ఉంది, ఇక్కడ కూడా ప్రైమ్ అని ఉంది, లేదా మై బిజినెస్. ఆ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఏదో ఒక ఆప్షన్ పైన క్లిక్ చేయాలన్నమాట. నేను మై బిజినెస్లోకి వెళ్తాను. మై బిజినెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం పైకనండి, నా ఐడి నెంబర్ కనపడకూడదు అని చెప్పి నేను ముందుగానే ఐడిని క్లోజ్ చేసాను. ఇక్కడ కొంచెం పైకంటే స్క్రోల్ చేసుకుంటే పైకి యాక్టివేషన్ అండ్ అప్డేషన్, విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్, మై టీమ్ 3 ఆప్షన్స్ కనపడతాయి. ఇక్కడ యాక్టివేషన్ అండ్ అప్డేషన్ పైన క్లిక్ చేయండి. వ్యాలెట్లో 594 ఉంది. మీరు యాక్టివేషన్ కోసం 599 కానీ లేదా 1199 కానీ యాడ్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఎందుకంటే కేవైసీకి
గవర్నమెంట్ రూల్ ప్రకారం కేవైసీ ఆటోమేటిక్ అప్రూవల్ కోసం 12 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనమాట, గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరేంటంటే ఈ ప్యాకేజ్కి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఏదైతే అమౌంట్ యాడ్ చేసుకున్నారో ఆ తర్వాత మీ యొక్క యూజర్ ఐడి మీన్స్ మీకు వచ్చినటువంటి యూజర్ ఐడి కావచ్చు, లేదా మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కావచ్చు, ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేస్తే ఈ రకంగా పేరు అనేది రావడం జరుగుతుంది. నేను ఏదో డమ్మీ నెంబర్ ఇచ్చాను, ఆ పేరు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ఐడి యాక్టివేషన్ ప్యాకేజ్ అనే దానిపైన క్లిక్ చేస్తే 599 ఆర్ 1199 ఈ రకంగా 2 రకాలుగా వస్తుంది. ఇక యాక్టివేషన్ అమౌంట్ ఫండ్ వ్యాలెట్, పిన్ వ్యాలెట్ అని వస్తుంది. ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకోండి. ఫండ్ వ్యాలెట్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఒక 4 డిజిట్స్ ట్రాన్సాక్షన్ పిన్ ఉంది కదా, 4 డిజిట్ పిన్ రిజిస్ట్రేషన్ టైంలో ఆ పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అది ఎంటర్ చేసేస్తే మీకు ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత మీరు చేయవలసినటువంటి నెక్స్ట్ పని ఇమ్మీడియట్గా కేవైసీ అనేది ఫుల్ చేసుకోవాలి. ఈ కేవైసీ ఫుల్ చేసుకోవటం కోసం సెట్టింగ్స్ పైన అయినా క్లిక్ చేయండి, లేదా పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ పైన 3 లైన్స్ పైన అయినా క్లిక్ చేయండి. నేను 3 లైన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ, బ్యాంక్ కేవైసీ ఆప్షన్స్లో బ్యాంక్ కేవైసీ అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కేవైసీ అనేది నేను ఫుల్ చేశాను. బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. మీరు బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబరు ఇవన్నీ కూడా వెరిఫై చేయాలన్నమాట. ఆ వెరిఫై చేసుకోండి క్లియర్గా. 12 రూపీస్ కట్ అవుతుంది. హ్యాపీగా మీకు కేవైసీ ఇమీడియట్గా అయిపోతుంది. ఎప్పుడైతే కేవైసీ చేస్తారో ఆ తర్వాత మీరు చేసేది రెఫర్ చేయాలంటే ఈ రెఫర్ సింబల్ ఉంది కదా, రూపీ సింబల్, రెఫర్ సింబల్ కనపడుతూ ఉంటుంది మారి. దానిపైన క్లిక్ చేయండి. ఈ కాపీ లింక్ లేదా షేర్ లింక్ అని వస్తుంది. షేర్ లింక్ పైన క్లిక్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. కాపీ లింక్ అంటే మీరు లింక్ కాపీ అవుతుంది, మీ యొక్క లింక్. ఆ తర్వాత వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఆ లింక్ని పేస్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మీరు చేయవలసింది మొబైల్ రీఛార్జ్ అనుకోండి. ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ అని ఉంది కదా, ఈ ప్రీపెయిడ్ మొబైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలో అది అక్కడ ఎంటర్ చేసి సెలెక్ట్ ఆపరేటర్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, వడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో, ఆ యొక్క సిమ్ యొక్క నెట్వర్క్ ఉంటుంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఆపరేటర్ని ఎంటర్ చేయండి. రిలయన్స్ జియో అయితే రిలయన్స్ జియో అని క్లిక్ చేయండి. బ్రౌజ్ ప్లాన్స్ పైన క్లిక్ చేయండి. నెంబర్ ఎంటర్ చేయలేదు కాబట్టి బ్రౌజ్ ప్లాన్స్ రావట్లేదు. సపోజ్ ఆపరేటర్ జియో అనుకోండి. బ్రౌజ్ ప్లాన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ జియోకి సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ వస్తాయి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ డిటిహెచ్ రీఛార్జ్ కూడా అంటే ప్రజెంట్ ఈ 2 ఆప్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఆ తర్వాత మీరు చేయవలసింది ఏంటి, మీరు టీం ఏర్పడుతూ ఉందనుకోండి, మీరు విత్డ్రాల్ అన్నా చేసుకోవాలి మీకు వచ్చినటువంటి అమౌంట్ని, లేదా ఫండ్ వ్యాలెట్ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ కమిషన్ వ్యాలెట్లోది. ప్రజెంట్ నా కమిషన్ వ్యాలెట్లో ఎంత ఉంది, టుడే ఇన్కమ్ కావచ్చు, కమిషన్ వ్యాలెట్లో కావచ్చు, 11,000 రూపాయలు కమిషన్ వ్యాలెట్లో ఉంది. కాబట్టి నేను దీన్ని ఫండ్ వ్యాలెట్కైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది చేయాలంటే మై బిజినెస్ పైన క్లిక్ చేయండి. మై బిజినెస్ పైన క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసుకుంటే విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఈ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రజెంట్ కమిషన్ వ్యాలెట్ మీద ఉంది ఆప్షన్. ఇప్పుడు ప్రజెంట్ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఏం చూపిస్తున్నాయి, కమిషన్ వ్యాలెట్. ఈ ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే ఫండ్ వ్యాలెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి అన్నమాట. చూడండి ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే అవైలబుల్ ఫండ్ ఎంత ఉంది, ఇప్పటి వరకు ఫండ్ నా దగ్గర నుంచి అంటే నా ఐడిలో నుంచి ఎంత ఫండ్ డెబిట్ అయింది ఇప్పటి వరకు, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కనపడతాయి. ఇప్పుడు కమిషన్ వ్యాలెట్ అంటే ఏంటంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్, రీఛార్జ్ క్యాష్ బ్యాక్ కావచ్చు, లేదా టీం నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ కావచ్చు, ఏదైనా సరే మనకి కమిషన్ వ్యాలెట్లో చూపిస్తుంది. ఆ కమిషన్ వ్యాలెట్లో ఏదైతే చూపించిందో ఆ కమిషన్ వ్యాలెట్ని మనం ఫండ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే దీనిపైన క్లిక్ చేయండి. చూడండి క్లిక్ చేస్తున్నాను. సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ అంటే నా యొక్క ఫండ్ వ్యాలెట్కి క్లిక్ చేసుకోవాలంటే సెల్ఫ్ ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసుకోవచ్చు. మినిమం 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. నేనైతే ట్రాన్స్ఫర్ చేయట్లేదు. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే 4 డిజిట్ పిన్ అడుగుతుంది. ఆ 4 డిజిట్ పిన్ ఎంటర్ చేయడంతో
మీ యొక్క ఫండ్ అనేది అంటే కమిషన్ వ్యాలెట్లో ఉండేటటువంటి అమౌంట్ ఫండ్ వ్యాలెట్లోకి మీ ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఫండ్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేశారో దాన్ని మీరు మీ డౌన్ టీమ్కైనా పంపించుకోవచ్చు, లేదా మీ అప్లైనర్కైనా సరే పంపించుకోవచ్చు. క్రాస్ టీమ్కి మాత్రం పంపించడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. క్రాస్ టీమ్కి పంపిస్తే ఏమవుతుందంటే మీ ఐడి అనేది ఫ్రీజ్ అయిపోతుంది. మరలా కాంటాక్ట్ టు అడ్మిన్ అని వస్తుంది, మనం అడ్మిన్ని కాంటాక్ట్ చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు క్రాస్ లైన్కి ఎవరు కూడా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయకండి. ఇప్పుడు సపోజ్ కమిషన్ వ్యాలెట్లో ఉన్నటువంటి దాన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని వస్తుంది. మినిమం 500 రూపాయలు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనమాట. 500 అని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తే ఆ తర్వాత మీ యొక్క 4 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే విత్డ్రాల్ పెట్టిన తర్వాత 24 అవర్స్ దాటిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా సరే పడవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, విత్డ్రాల్ టైం అయితే మాత్రం ఆఫ్టర్ 24 అవర్స్. ఇక ఫండ్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తున్నటువంటి మన దగ్గర అవైలబుల్ ఫండ్ ఉంది కదా, ఈ ఫండ్ని మీ డౌన్ టీమ్కి కానీ లేదా మీ అప్లైనర్కి కానీ పంపించాలి అంటే ఇక్కడ సెలెక్ట్ ట్రాన్స్ఫర్ మెథడ్ పైన క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ టు మెంబర్ వ్యాలెట్ అని వస్తుంది. ఇక్కడ ఏదో ఒక ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. అంటే మీరు పంపించాలి అనుకున్నటువంటి ఐడి నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత 500 రూపాయలు పంపించాలంటే 500 రూపాయలు పెట్టి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మరలా 4 డిజిట్ పిన్ అడుగుతుంది. ఆ పిన్ ఎంటర్ చేస్తే ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇది దాని యొక్క ప్రాసెస్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మై టీమ్ ఉంది కదా, ఈ మై టీమ్ ఆప్షన్ ఎందుకు అంటే మీ యొక్క టీం ఎంత ఉంది, యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు, ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, మొత్తం చూసుకోవాలి అంటే మీరు మై టీమ్ పైన క్లిక్ చేయండి. మై బిజినెస్లోనే మై టీమ్ అని ఉంటుంది. ఆ మై టీమ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ పెయిడ్ ఎంతమంది, టోటల్ ఇన్యాక్టివ్ ఎంతమంది, ఇవంతా కనపడుతుంది. టోటల్ టీం కనపడుతుంది. ఇది మీరు టోటల్ టీం చూసుకోవాలి అంటే. ఇక నెక్స్ట్ ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది కదా, మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కంపెనీ గురించి మొత్తం అబౌట్ అస్ కంపెనీ చూసుకోవచ్చు. నెక్స్ట్ కంపెనీ యొక్క డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేస్తే కంపెనీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు కనపడతాయి అన్నమాట. కంపెనీ యొక్క పాన్ సర్టిఫికేట్ ఏంది, లీగల్ సర్టిఫికేట్స్ ఏంది, ఎంసీఏ రిజిస్ట్రేషను మొత్తం అన్నీ కూడా యాప్లోనే మనం చూసుకోవచ్చు. ఈ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి కంపెనీ డాక్యుమెంట్స్ పైన. ఇక రైజ్ టికెట్, ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి అంశం, మీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఈ మోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి రైజ్ టికెట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. రైజ్ టికెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రైజ్ టికెట్ పైన మీకు టాపిక్ ఏంటి, సపోజ్ రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ అనుకోండి. రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ క్లిక్ చేస్తే ఎంటర్ రీఛార్జ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. అంటే మీరు ఏ మొబైల్ నెంబర్కి అయితే రీఛార్జ్ చేశారో మీ ఐడికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కాదు. మీరు ఏ మొబైల్ నెంబర్కి అయితే రీఛార్జ్ చేశారో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ఎంటర్ కామెంట్ అనే ఆప్షన్ దగ్గర మీరు దానికి సంబంధించినటువంటి కామెంట్, ఆల్రెడీ రీఛార్జ్ చేసాం అంటే ఇంగ్లీష్లో టైప్ చేయండి. ఐ హ్యావ్ డన్ మై రీఛార్జ్ టు దిస్ నెంబర్ బట్ రీఛార్జ్ నాట్ డన్ ప్రాపర్లీ బట్ మై ఫండ్ విల్ బి డిడక్టెడ్ అని చెప్పి ఏదో ఒకటి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అలా టైప్ చేసి ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ ఇమేజ్ అంటే మీకు ఏదైతే రీఛార్జ్ చేసుకున్న తర్వాత ఒక స్క్రీన్ షాట్ వస్తుంది సక్సెస్ఫుల్ అని, ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. అంటే కంపెనీ చూసుకుంటుంది అనమాట. తర్వాత సబ్మిట్ కొట్టేస్తే అయిపోతుంది. అదే సపోజ్ విత్డ్రాల్ ఇష్యూ అనుకోండి, ఇక్కడ చూడండి మొబైల్ రీఛార్జ్ సర్వీస్ ఇష్యూ అన్న దగ్గర ఇక్కడ ఎంటర్ రీఛార్జ్ మొబైల్ నెంబర్ అని అవుతుంది. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ రీఛార్జ్ ఇష్యూకే వస్తుంది. నెక్స్ట్ విత్డ్రాల్ ఇష్యూ అని కొట్టినప్పుడు అది ఉండదు. విత్డ్రాల్ ఇష్యూ అని చెప్పి టైప్ చేసి యాడ్ ఫండ్ ఇష్యూకి విత్డ్రాల్ ఇష్యూకి తేడా ఉంది. యాడ్ ఫండ్ ఇష్యూ ఒకవేళ ఫండ్ యాడ్ అవ్వకపోతే మీరు ఇక్కడ టికెట్ రైజ్ చేయకూడదు. దానికి కూడా ఏం చేయాలనేది నేను చెప్తాను సపరేట్గా. ఇక్కడ విత్డ్రాల్ ఇష్యూ దగ్గర మీరు బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టింది ఇన్ టైంలో అంటే 24 అవర్స్ తర్వాత మీకు రాలేదనుకోండి, 48 అవర్స్ దాటింది ఇంకా రాలేదనుకోండి, అప్పుడు ఈ టికెట్ రైజ్ చేయండి. అక్కడ ఎంటర్ కామెంట్లో ఐ హ్యావ్ డన్ మై విత్డ్రాల్ ఇన్ ద డేట్ ఆఫ్ అని చెప్పి ఆ డేట్, బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ పెండింగ్ స్టేటస్, సో ప్లీజ్ చెక్ అండ్ క్లియర్ దిస్ ఇష్యూ అని చెప్పి కామెంట్ టైప్ చేయండి. ఏదైతే మీకు పెండింగ్లో కనపడుతూ ఉందో
పెండింగ్లో ఎక్కడ ఉంటుందంటే విత్డ్రాల్ మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెండింగ్లో ఉన్న అది ఎక్కడ ఉంటుందంటే అది చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేస్తే విత్డ్రాల్ హిస్టరీ అని ఉంటుంది. ఈ విత్డ్రాల్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీకు పెండింగ్ ఉన్నది కనపడుతుంది. ఆ పెండింగ్ ఇది మీరు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ రకంగా రైజ్ టికెట్లో మీరు విత్డ్రాల్ ఇష్యూ పైన క్లిక్ చేసిన తర్వాత కామెంట్ టైప్ చేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నటువంటిది ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక నెక్స్ట్ కేవైసీ ఇష్యూ. మీరు కేవైసీ అప్లోడ్ చేశారు, అంతా ఓకే అయింది, బట్ ఇంకా పెండింగ్లోనే ఉంది. అప్పుడు కేవైసీ ఇష్యూ పెట్టి సార్ ఐ హ్యావ్ డన్ మై కేవైసీ ఇన్ ద డేట్ ఆఫ్ బట్ ఇట్ ఈస్ షోయింగ్ స్టిల్ ఇన్ పెండింగ్ అని చెప్పి కామెంట్ ఒకటి టైప్ చేసి ఆ పెండింగ్లో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ కేవైసీ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ కనపడుతూ ఉంటుంది, ఆ స్క్రీన్ కనపడుతూ ఉంటుంది కదా, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. అది ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. కేవైసీ ఇష్యూ అయిపోతుంది. ఆ రకంగా మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు దాని ప్రకారం టైప్ చేసుకొని దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లు పెట్టండి. అదే ఇప్పుడు సపోజ్ మీరు ఫండ్ యాడ్ చేశారు, యాడ్ ఫండ్ చేసినప్పుడు మీ ఫండ్ యాడ్ అవ్వలేదనుకోండి, బ్యాంకులో నుంచి మీ బ్యాంక్ అమౌంట్ కట్ అయిపోయింది, మీ అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయింది, బట్ మనకి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లో యాడ్ అవ్వాల. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడే రైజ్ టికెట్ అనే ఆప్షన్లోకి వెళ్తే రిక్వెస్ట్ ఫండ్ అని ఉంటుంది పైన. ఆ రిక్వెస్ట్ ఫండ్ పైన క్లిక్ చేసి మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారు అంటే ఎంత అమౌంట్ యాడ్ ఫండ్ చేశారు, 500, 1000, 1199 అది ఎంటర్ చేయండి. రిఫరెన్స్ నెంబర్ అంటే ఫోన్పేలో యూటీఆర్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్పే స్క్రీన్ షాట్లో ఒక యూటీఆర్ నెంబర్ ఉంటుంది, ఆ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత అప్లోడ్ పేమెంట్ స్లిప్ అంటే మీరు ఫోన్పే నుంచి చేసినా గూగుల్ పే నుంచి చేసినా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ కట్ అయినటువంటి అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని కరెక్ట్గా యూటీఆర్ నెంబర్ కనపడేలాగా లేదా యూపీఐ నెంబర్ కనపడేలాగా, గూగుల్ పేలో అయితే యూపీఐ నెంబర్ ఉంటుంది, ఫోన్పేలో అయితే యూటీఆర్ నెంబర్ అని ఉంటుంది, అవి మొత్తం డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ట్రాన్సాక్షన్స్ నెంబర్స్ తోటి సహా మొత్తం కనపడేలాగా స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు 24 అవర్స్ లోపల మీ ఫండ్ అనేది మీకు ఫండ్ వ్యాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ రకంగా మీరు రిక్వెస్ట్ ఫండ్ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ఇక దీనిలో మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో మళ్ళీ సపరేట్గా ఇస్తా. ఇది మొత్తం టెక్నికల్ నాలెడ్జ్ గురించి ఫుల్ ఆప్షన్స్ ఒకే దానిలో వీడియో ఉంది కదా, వీడియో చెప్తున్నా. అదే నెక్స్ట్ వీడియోస్లో కేవైసీ ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత యాడ్ ఫండ్ ఒకసారి చూపిస్తాను, ఒకవేళ ఫండ్ యాడ్ అవ్వకపోతే ఏ విధంగా రిక్వెస్ట్ పెట్టాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విడివిడిగా పార్ట్లుగా కూడా వీడియోస్ చేసి చూపిస్తాను. ఇక నెక్స్ట్ ఒకవేళ రైజ్ టికెట్ అనే ఆప్షన్ కంపెనీలో కూడా క్లిక్ చేయండి. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే పైన స్పాన్సర్ అని ఉంటుంది, కంపెనీ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. కంపెనీ పైన క్లిక్ చేసిన కంపెనీ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది, రైజ్ టికెట్ పైన క్లిక్ చేస్తే రైజ్ టికెట్ ఉంటుంది, రిక్వెస్ట్ ఫండ్ ఉంటుంది. ఈ రకంగా 2 ఆప్షన్స్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు మెయిల్ ఐడి రాంగ్ పడింది, మెయిల్ ఐడి చేంజ్ చేసుకోవాలి, అప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి మెయిల్ ఐడి ఉంది కదా, కంపెనీ మెయిల్ ఐడి, ఇది తీసుకొని మీ యొక్క మెయిల్ ఐడి నుంచి ఏదో ఒక మెయిల్ ఐడి నుంచి మీ యొక్క ఐడి నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తూ కంపెనీకి మెయిల్ చేయండి. అప్పుడు కంపెనీ వాళ్ళు చూసి మీకు ఏదైతే ఉందో ఆ మెయిల్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ జెడ్పేలో స్పాన్సర్ అనే ఆప్షన్ ఉంది కదా, మన యొక్క స్పాన్సర్ డీటెయిల్స్, మీ అప్లైనర్ పైన అప్లైనర్ నెంబర్ కూడా 2 నెంబర్లు కనపడుతూ ఉంటాయి, మొబైల్ నెంబర్స్. ఎందుకంటే సపోర్ట్ కోసం. ఒకవేళ మీ అప్లైనర్ మీకు సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, మీ యొక్క అప్లైనర్ పైన ఎవరైతే ఉన్నారో అతని నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి అతనికి కాంటాక్ట్ అయ్యి మీరు సపోర్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఐడి కార్డు మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఐడి కార్డు ఉంటుంది. ఇక్కడ ఫర్గాట్ టీ పిన్ అని ఉంది కదా, మీరు 4 డిజిట్ పిన్ ఉందనుకోండి, 4 డిజిట్ పిన్ మర్చిపోతే ఫర్గాట్ టీ పిన్ పైన క్లిక్ చేయండి. ఎప్పుడైతే ఫర్గాట్ టీ పిన్ పైన క్లిక్ చేస్తారో మీ యొక్క ఐడి నెంబర్ ఉంటుంది, సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఆ సబ్మిట్ అనేది ఐడి నెంబర్ అనేది మెయిల్ ఐడికి వెళ్ళిపోతుంది, మీ యొక్క ట్రాన్సాక్షన్ పిన్ అనేది. ఆ రకంగా ఫర్గాట్ టీ పిన్ చేసుకోవచ్చు. చేంజ్ టీ పిన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఓల్డ్ టీ పిన్ ఏంటో ఎంటర్ చేయండి, తర్వాత కొత్తది ఎంటర్ చేయండి. సేమ్ కొత్తది ఏదైతే ఎంటర్ చేసారో అదే ఇక్కడ మరలా ఎంటర్ చేయండి. అప్డేట్ టీ పిన్ పైన క్లిక్ చేయండి, టీ పిన్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే లాగిన్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. మీరు ఓల్డ్ది ఏదైతే పెట్టుకున్నారో ఆ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ న్యూ పాస్వర్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఏదైతే కొత్తగా పెట్టాలి అనుకుంటున్నారో
ఆ కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత న్యూ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఏదైతే కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేశారో అదే మరలా తిరిగి ఎంటర్ చేసి అప్డేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి. అప్డేట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయడంతో మీ పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇవండి యాప్ యొక్క ఆప్షన్స్ అయితే మొత్తం ఇవి. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ మనకి 15%, అదే ఇప్పుడు 17%, సారీ 12% ఇప్పుడు డిడక్ట్ అవుతుంది కదా. ఈ 12% అనేది ఎమర్జెన్సీ ఫండ్లోకి వస్తూ ఉంది. ఆ ఎమర్జెన్సీ ఫండ్లోది అటూట్ బంధన్ ఫండ్ కోసం లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం కంపెనీ యూజ్ చేస్తూ ఉంటుంది, మీటింగ్స్ కోసం అలాగా. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ అయితే యాప్లో ఉన్నటువంటి ఫుల్ ఆప్షన్స్ అయితే ఇవి. మరొక ఆప్షన్ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంది కదా. ఈ నోటిఫికేషన్ బెల్ ఐకాన్లో మీకు రీఛార్జ్, ఆపరేటర్స్ డౌన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. చూడండి, రీఛార్జ్ ఆపరేటర్స్ ఆర్ డౌన్ కరెంట్లీ అని చెప్పి రాత్రి పడింది. మార్నింగ్ రీఛార్జ్ లైవ్ అనే ఆప్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా కంపెనీ నోటిఫికేషన్స్లో మనకి ఇస్తూనే ఉంటుంది. అవి మనం నోటిఫికేషన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇదండి యాప్ యొక్క ఫుల్ క్లారిటీ. మీకు ఆప్షన్స్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా మీ అప్లైనర్స్కి మెసేజ్ చేయండి, వాళ్ళ ద్వారా నన్ను కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.